Hello everyone, welcome back to V Technologies and welcome back to 90 Days AWS DevOps course. My name is Nagireddy. సో ఆల్రెడీ మనకి డే 84 అయితే కంప్లీట్ అయిపోయింది. సో డే 84లో మనం మేజర్‌గా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? సో దానివల్ల మనకొచ్చే మేజర్ బెనిఫిట్స్, అలాగే ఎందుకు ఐటీ ఆర్గనైజేషన్స్ క్లౌడ్ కంప్యూటింగ్‌ని అడాప్ట్ చేసుకుంటున్నాయి. అలాగే మేజర్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఎవరు మార్కెట్‌లో అనేది కూడా మనం డే 84లో అయితే డిస్కస్ చేసాం. Now we are going to talk about day 85. Before going to the day 85, మన ఛానల్ ఫాలో అవుతే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. Now we are going to focus on how to provision a server. Means how to create a server, how to launch a server. సో ఇలా ఎలా పిలిచినా సరే సేమ్ టెర్మినాలజీ. సో మనకి టెర్మినాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ ఐటీ టెక్నాలజీ. Now let me go to the AWS console and let me create a one AWS EC2 server. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ EC2 అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, సో ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. సో వీళ్ళు షార్ట్‌కట్‌లో ఇక్కడ తీసుకొని, ఇక్కడ సి తీసుకొని సింపుల్‌గా EC2 అని కాల్ చేస్తున్నారన్నమాట. సో నౌ వి ఆర్ ఫోకసింగ్ ఆన్ హౌ టు క్రియేట్ ఏ EC2 సర్వర్. యెస్. సో వి ఆల్రెడీ లాగ్ ఇన్ టు ద AWS కన్సోల్. సో బిఫోర్ గోయింగ్ టు క్రియేట్ ద EC2 సర్వర్, మనం ఒకసారి AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని చూద్దాం. ఇక్కడ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే, సో వాళ్ళు అక్రాస్ గ్లోబల్‌లో వాళ్ళ డేటా సెంటర్స్ ఎక్కడున్నాయి? ఓకే. అది చెక్ చేయబోతున్నాం. సో మనకొక్కసారి డేటా సెంటర్ అంటే కూడా చూద్దాం. సో నార్మల్‌గా డేటా సెంటర్స్ అంటే చూడండి, పెద్ద పెద్ద రా సర్వర్స్ ఒక ప్లేస్‌లో హోస్ట్ చేస్తారు. సో దీన్ని రా సర్వర్. చూడండి, ఇవన్నీ కూడా రా సర్వర్స్ అన్నమాట. ఇదిగో AWS డేటా సెంటర్. ఇప్పుడు మనం ఇంటర్నెట్ ద్వారా ఈ డేటా సెంటర్ కనెక్ట్ అయ్యి, ఇక్కడ మన కాన్ఫిగరేషన్ ప్రకారం సర్వర్స్ లాంచ్ చేస్తున్నాం. చూడండి, క్లౌడ్ కంప్యూటింగ్ మీన్స్ ఇంటర్నెట్ ద్వారా వి ఆర్ కనెక్టింగ్ టు ద స్పెసిఫిక్ లొకేషన్ వేర్ వి ఆర్ ప్రొవిజనింగ్ ద అవర్ రిక్వైర్డ్ ఐటీ రిసోర్సెస్ ఆర్ కంప్యూట్ రిసోర్సెస్. సో ఇప్పుడు గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కొస్తే మనం ఇక్కడ క్లిక్ చేస్తే చూడొచ్చు. అసలకి AWS వాళ్ళు అక్రాస్ గ్లోబల్‌లో ఎన్ని చోట్ల వాళ్ళు ఈ డేటా సెంటర్స్‌ని లాంచ్ చేశారని చూద్దాం. ఇక్కడ చూడండి, కిందకొస్తే దిస్ ఇస్ ద గ్లోబ్. సో ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ ప్లేసెస్‌లో వాళ్ళు ఆల్రెడీ AWS డేటా సెంటర్ స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి, గ్రీన్ అనేది ఆల్రెడీ లాంచ్డ్. సో వాళ్ళు ఆల్రెడీ లాంచ్ అయ్యారు. అవి వర్కింగ్‌లో ఉన్నాయి. ఎక్కడైతే రెడ్‌లో ఉన్నాయో దే ఆర్ అప్‌కమింగ్. ఓకే. చూడండి, తైవాన్ అని, థాయిలాండ్ అని, ఇలా డిఫరెంట్ లొకేషన్స్‌లో వాళ్ళు డేటా సెంటర్స్‌ని లాంచ్ చేయబోతున్నారన్నమాట. సో ఇక్కడ మళ్ళీ మీరు ఏదైనా ఒక డేటా సెంటర్ మీద సెలెక్ట్ చేద్దాం. చూడండి, దిస్ ఈజ్ అవర్ ఇండియా. ఇండియాలో మనకు రీసెంట్‌గా హైదరాబాద్‌లో లాంచ్ అయింది. అలాగే ఫస్ట్‌లో ముంబైలో లాంచ్ అయింది. ఎప్పుడైతే మనం ముంబై మీద సెలెక్ట్ చేసామో, సో 2016లో లాంచ్ అయిందని చెప్తున్నాడు. దాని తర్వాత అవైలబుల్ జోన్స్ 3 అని చెప్తున్నాడు. ఏంటిది అవైలబుల్ జోన్ అంటే, సీ హియర్, మనం ఈ బాక్స్‌ని ముంబై అనుకుంటే, సో అవైలబుల్ జోన్స్ 3 అని చెప్తున్నారు కదా! సో వాళ్ళు ముంబైలోనే సపోజ్ ఇక్కడొక డేటా సెంటర్, సపోజ్ ఇక్కడొక డేటా సెంటర్, ఇక్కడొక డేటా సెంటర్. సో అవైలబుల్ జోన్ అంటే థట్ ఈస్ సంథింగ్ కాల్డ్ వన్ ఆఫ్ ది డేటా సెంటర్. సో రీజియన్ అంటే ఒక కంట్రీ. ఓకే. ఆ కంట్రీలో మనకి 3 అవైలబుల్ జోన్స్ ఉన్నాయంటే 3 ప్లేసెస్‌లో మనకి డేటా సెంటర్ ఉన్నట్టన్నమాట. ఓకే. సో అలాగా ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పటి వరకు చూడండి, 34 కంట్రీస్‌లో ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ డేటా సెంటర్ స్టార్ట్ చేసి వాళ్ళ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తున్నారు. నౌ ఇంకొక 5 కంట్రీస్‌లో స్టార్ట్ అవుతుంది కదా! సో టోటల్‌గా 39. సో వాళ్ళు అలాగా డే బై డే వాళ్ళ డేటా సెంటర్స్‌ని అక్రాస్ గ్లోబల్‌గా స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఈ 34 రీజియన్స్‌లో కూడా మళ్ళీ
108 అవైలబుల్ జోన్స్. ఇందాక చెప్పుకున్నాం గదా! ముంబైలోనే 3 అవైలబుల్ జోన్స్ ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌లో గూడా 3 అవైలబుల్ జోన్స్ ఉన్నాయి. సో, థాట్స్ వై వాళ్ళ దగ్గర ఇన్ని డేటా సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టే, మన డేటా ఒక రీజియన్‌లో ఫెయిల్ అయినా సరే, ఇంకో రీజియన్ నుంచి వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో, ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మన డేటా అనేది అవైలబుల్‌గా వాళ్ళే మెయింటైన్ చేస్తా ఉంటారు. సపోజ్ మనం హైదరాబాద్‌లో సర్వర్స్ లాంచ్ చేసాం. ఓకే. సంథింగ్ హైదరాబాద్‌లో ఏదైనా సైక్లోన్స్ వచ్చినాయి. హైదరాబాద్‌లోనే మనం మన అప్లికేషన్ డిప్లాయ్ చేసాం కాబట్టి మొత్తం పోవచ్చు. సో, హైదరాబాద్‌లో పోయినా సరే నీ అప్లికేషను ముంబై నుంచి వచ్చేలాగా వాళ్ళు మనకి ఆ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తారు. సపోజ్ ఇండియా మొత్తంలో సంథింగ్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే, వేరే కంట్రీ నుంచి అయినా సరే వాళ్ళు మనకు డేటా యాక్సెస్ అయ్యేలాగా ప్రొవైడ్ చేస్తారు. సపోజ్ మనం ఫిజికల్ సర్వర్స్ తీసుకున్నాం అనుకోండి. మీరు హైదరాబాద్‌లోనే ఒక ఆఫీస్ లాంచ్ చేశారు. ఆ ఆఫీస్‌లోనే మీ సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నారు. సపోజ్ ఏదైనా సైక్లోన్స్ వచ్చినాయి. అప్పుడు హైదరాబాద్‌లో మొత్తం కొట్టుకొని పోయింది. దెన్ ఖచ్చితంగా మన అప్లికేషన్ మనకి యాక్సెస్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే. సో, లైక్ దిస్ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ వి హావ్ విత్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే. సో, నౌ వాట్ ఐ విల్ డూ? సో, లెట్ మీ గో టు ద ఏడబ్ల్యూఎస్ కన్సోల్. ఇక్కడ చూడండి ఏడబ్ల్యూఎస్‌లో మనకు ప్రతిదీ గూడా యాస్ ఎ సర్వీస్‌గానే వస్తుంది. ఓకే. మనం సర్వర్ క్రియేట్ చేయాలన్నా యాస్ ఎ సర్వీస్. లేదా మన సర్వర్‌కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలన్నా యాస్ ఎ సర్వీస్. సో, ఇలా ప్రతిది గూడా మనకు సర్వీస్‌గానే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి ఏడబ్ల్యూఎస్ మనకు తెలిసినట్టుగా 2006లో స్టార్ట్ అయింది. వాళ్ళెప్పుడైతే స్టార్ట్ చేశారో వాళ్ళు ఇనిషియల్‌గా ఒక్క సర్వీస్‌తోనే స్టార్ట్ అయ్యారు. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్3 ఫాలోడ్ బై ఈసీ2 సర్వర్. ఓకే. ఒక స్టోరేజ్ సర్వీస్‌తో వాళ్ళు స్టార్ట్ అయ్యారన్నమాట. ఎస్3 అంటే ఒక స్టోరేజ్ సర్వీస్. సింపుల్ స్టోరేజ్ సర్వీస్. దాని తర్వాత వాళ్ళు స్లోగా ఇప్పుడైతే ఆల్మోస్ట్ 250 ప్లస్ సర్వీసెస్ అనేది వాళ్ళు ఎనేబుల్ చేశారు. యెస్. బికాజ్ ఇప్పుడు చూడండి మనం ఇంతకుముందు ఈకేఎస్ ఇన్‌స్టాల్ చేసాం. సో, ఈకేఎస్ ఆల్సో వన్ ఆఫ్ ది సర్వీస్. ఈకేఎస్ వల్ల మనకి చాలా వర్క్ అనేది తగ్గిపోతా ఉంది. అదే మీకు ఆన్ ప్రిమైస్ కుబర్నెటిస్ సెటప్ ఉందనుకో, వి హావ్ టు టేక్ కేర్ మెనీ థింగ్స్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఈకేఎస్, సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై ఏడబ్ల్యూఎస్. ఓన్లీ లెస్ యాక్టివిటీస్ మాత్రమే మనం హ్యాండిల్ చేయాల్సొస్తది. సో, నౌ-ఎ-డేస్ ప్రతి టెక్నాలజీ ఈవెన్ మనం సీఐసీడీ గూడా ఏడబ్ల్యూఎస్‌లో కోడ్ పైప్‌లైన్స్ అని, కోడ్ బిల్డ్స్ అని, కోడ్ కమిట్ అని దేర్ ఆర్ నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ అవర్ సీఐసీడీ ప్రాసెస్. అలాగే ఐఓటీ సర్వీసెస్ ఉన్నాయి. మిషన్ లెర్నింగ్ సర్వీసెస్ ఉన్నాయి. ఓకే. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ సర్వీసెస్ అవైలబుల్ ఇన్ ద ఏడబ్ల్యూఎస్. ఇక్కడ మనం చెక్ చేయొచ్చు మన ఏడబ్ల్యూఎస్‌లో. సో, ఇక్కడికొచ్చిన తర్వాత క్లిక్ ఆన్ హియర్. దీస్ ఆర్ ఆల్ చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ ఇలా మనం స్క్రోల్ చేసుకుంటూ పోతుంటే నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయన్నమాట. ఓకే. సో, నౌ మనం ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లోకి లాగిన్ అయినప్పుడు ఇక్కడ చూడండి నేను ప్రెజెంట్ ముంబై రీజియన్‌లో ఉన్నాను. మీరు వేరే రీజియన్‌కి స్విచ్ అవ్వాలన్నా ఈజీగా మీరు దీని మీద సెలెక్ట్ చేస్తే వేరే రీజియన్‌కి కూడా సెలెక్ట్ అయిపోవచ్చు. కానీ జనరల్‌గా మనం ఏ రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి? ఏ రీజియన్ తీసుకుంటే మనకు బెస్ట్ అనంటే, సపోజ్ మీరు ఇండియాలో ఉన్నారు. మీకు మీ బిజినెస్ ఇండియా వరకనుకోండి. సో, మీ సర్వర్స్ అప్పుడు ముంబై రీజియన్‌లో గాని, హైదరాబాద్ రీజియన్‌లో గాని లాంచ్ చేసుకుంటే బెటర్. బికాజ్ మనకి లేటెన్సీ అనేది లేకుండా త్వరగా మన అప్లికేషన్స్ యాక్సెస్ అయ్యేలాగా ఉంటదనమాట. సో, డిస్టెన్స్ పెరిగే కొద్దీ మన అప్లికేషన్‌కి లేటెన్సీ పెరుగుతా ఉంటది. థాట్స్ ద రీజన్ వి నీడ్ టు సెలెక్ట్ అవర్ నియర్ లొకేషన్. నౌ లెట్ మీ క్రియేట్ ఏ ఈసీ2 సర్వర్. మనకు ఆల్రెడీ తెలిసినట్టుగా మనం సర్వర్ లాంచ్ చేయాలి అంటే ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ లాంచ్ ఇన్స్టెన్స్. సో, ఇక్కడ తెలుసు మనకి ట్యాగ్ నేమ్ ఇవ్వాలని. సో, మీరు ట్యాగ్ నేమ్ అనేది మీరు చేసే యాక్టివిటీ తగ్గట్టుగా నేమ్ ప్రొవైడ్ చేయండి. సో, నేమింగ్ కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ వైల్ వర్కింగ్ ఇన్ ఐటీ ఆర్గనైజేషన్స్. సపోజ్ నేను ఒక వెబ్ సర్వర్ ఇస్తున్నాను. సో, లేటర్ ఇక్కడ చూడండి మనకి రైట్ సైడ్‌లో నంబర్ ఆఫ్ ఇన్‌స్టెన్సెస్. యెస్. సో, ఇక్కడ మనకు కావాలి అంటే 2 సర్వర్స్ గాని, 3 సర్వర్స్ గాని ఎట్ ఏ టైమ్ క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేయొచ్చు. ఈవెన్ నువ్వు 10 క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేయొచ్చు. బట్ నాకు ఒక సర్వర్ ఎనఫ్. ఇక్కడ సింపుల్‌గా మనకి 10 ఇచ్చామనుకోండి. సో,
సో, ఎప్పుడైతే నువ్వు లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తావో ఒకేసారి 10 సర్వర్స్ క్రియేట్ అయిపోతాయి. బట్ నో, ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ 10 సర్వర్స్. ఐ నీడ్ 1 సర్వర్ ఈస్ ఫెయిర్ ఎనఫ్. దాని తర్వాత అప్లికేషన్ అండ్ ఓఎస్ ఇమేజెస్. దానినే మనం అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటున్నాం. ఇక్కడ తెలుసు ఈ సెక్షన్‌లో మనం ఓఎస్ సెలెక్ట్ చేసుకుంటాం. సో, నీకు ఉబుంటు సర్వర్ కావాలా? మ్యాక్ సర్వర్ కావాలా? విండోస్ సర్వర్స్ కావాలా? అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో, ఇఫ్ యూ క్లిక్ ఆన్ బ్రౌజ్ మోర్ ఏఎంఐస్, ఇక్కడ చూడండి క్విక్ స్టార్ట్ ఏఎంఐస్. దాని తర్వాత ఏడబ్ల్యూఎస్ మార్కెట్ ఏఎంఐ. సో, దీస్ ఆర్ నాట్ ఫ్రీ. సో, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ఏఎంఐకి ఇమ్మీడియేట్‌గా బిల్ చార్జెస్ అవుతాయన్నమాట. దాని తర్వాత కమ్యూనిటీ ఏఎంఐస్, యువర్ ఓన్ ఏఎంఐస్, మై ఏఎంఐ. సో, దిస్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఓన్ ఏఎంఐ. సో, ఇలా మనకి మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వచ్చి మనం ఏఎంఐ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐఎమ్ ఓకే విత్ అమెజాన్ లైనెక్స్. సో, వన్స్ మనకి ఏఎంఐ సెలెక్ట్ అయిపోయిన తర్వాత నౌ ఇన్స్టెన్స్ టైప్. చూడండి మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా, మన అప్లికేషన్ తగ్గట్టుగా మనం ఎంత కెపాసిటీ తోటి సర్వర్ లాంచ్ చేయాలనేది ఇక్కడ డిసైడ్ చేస్తాం. సో, ఇన్స్టెన్స్ టైప్ టీ2 మైక్రో ఉంది. ఈ టీ2 మైక్రోలో మనకి ఏమొస్తుంది? 1 సీపీయూ, 1 జీబీ ర్యామ్ అంతే. లేదు నాకు ఎక్కువ కెపాసిటీ కావాలి అంటే మనం ఇక్కడ క్లిక్ ఆన్ కంపేర్ ఇన్స్టెన్స్ టైప్. సో, మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనం చూడొచ్చు. సో, ఆల్మోస్ట్ 562 ఇన్స్టెన్స్ టైప్స్ ఉన్నాయి. ఓకే. అంటే కొంతమందికి ఎక్కువగా గ్రాఫిక్ ఉన్న సర్వర్స్ కావాలి. కొంతమందికి ఎక్కువ ర్యామ్ సపోర్ట్ చేసే సర్వర్స్ కావాలి. కొంతమందికి ఎక్కువగా హార్డ్ డిస్క్ సపోర్ట్ చేసే సర్వర్స్ కావాలి. ఇలా దే హావ్ క్రియేటెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ EC2 ఇన్స్టెన్స్ టైప్స్. సో, యాస్ పర్ అవర్ రిక్వైర్మెంట్ వీ కెన్ సెలెక్ట్ ద రిక్వైర్డ్ థింగ్స్. చూడండి ఇక్కడ 562 వీ కెన్ ఏబుల్ టు సీ. సో, నాకు ప్రెజెంట్ టీ2 మైక్రో ఈస్ ఫెయిర్ ఎనఫ్. సో, క్లిక్ ఆన్ సెలెక్ట్ ఇన్స్టెన్స్ టైప్. సో, లేటర్ కీ పెయిర్. సో, మనకు తెలుసు మనకు సర్వర్ లాంచ్ చేసేటప్పుడు కీ పెయిర్ అనేది యూజ్ చేయాలి. సో, జనరల్‌గా ఒక సర్వర్‌లోకి లాగిన్ అవ్వాలి అంటే లైక్ ట్రెడిషన్ వే. సో, మనకి పాత రోజుల్లో ఒక సర్వర్‌లోకి లాగిన్ అవ్వాలి అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కావాలి. నౌ కమింగ్ టు ద క్లౌడ్ సర్వర్స్, సేమ్ యూజర్ నేమ్ ఈస్ కామన్ అండ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ పాస్వర్డ్ ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ కీ అన్నమాట. ఇది కీ అథెంటికేషన్, ఇది పాస్వర్డ్ అథెంటికేషన్. ఈ రెండిట్లో ఏ అథెంటికేషన్ మనకి మోర్ సెక్యూరిటీ అంటే కీ అథెంటికేషన్ అనేది మోర్ సెక్యూరిటీ. ఓకే. సో, క్లౌడ్‌లో మీరు ఏ సర్వర్ తీసుకున్నా సరే మనకి మ్యాక్స్ డిఫాల్ట్‌గా కీ అథెంటికేషనే ఉంటుందన్నమాట. సో, బికాస్ మన పాస్వర్డ్ అనేది ఈజీగా ఎవరైనా హ్యాక్ చేయొచ్చు. ఎవరైనా స్టోలెన్ చేయొచ్చు. కానీ కీ అనేది నీ డివైస్ నుంచి వాళ్ళ డివైస్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఓకే. అలా చేయాలి అంటే ఇది చాలా చాలా డిఫికల్టీ. సో, థాట్స్ వై కీ అథెంటికేషన్ ఈస్ మోర్ సెక్యూర్ దాన్ పాస్వర్డ్ అథెంటికేషన్. అందుకనే వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేశారనమాట. సో, నౌ ఇక్కడ చూస్తే మనకి కీ అనేది కొత్త కీ క్రియేట్ చేసుకోవచ్చు ఆర్ ఉన్న కీస్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో, నేను కొత్త కీ క్రియేట్ చేస్తాను. క్లిక్ ఆన్ క్రియేట్ కీ. ఇక్కడ కీ పేరు నేము నేను ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి సేమ్ నేను సర్వర్ నేమ్ అయితే ఏది ఇచ్చానో అదే ఇస్తున్నాను. ఇక్కడ మనకి 2 టైప్స్ ఉన్నాయి. పెమ్ ఉంది, పీపీకే ఉంది. కింద వాడే ఇచ్చాడు చూడండి. ఫర్ యూజ్ విత్ పుట్టి. మీరు పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే గో విత్ పీపీకే. లేదు మీరు ఓపెన్ SSH టూల్స్ ద్వారా కనెక్ట్ అవ్వాలి అంటే గో విత్ పెమ్. సో, మనం పీపీకే సెలెక్ట్ చేసుకుందాం అండ్ క్రియేట్ కీ పేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వాలనుకొని చెప్పి పీపీకే డౌన్లోడ్ చేసాం. సో, లేటర్ టుమారో ఐ వాంట్ టు కనెక్ట్ విత్ గిట్ బాష్. గిట్ బాష్ ద్వారా కనెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర పెమ్ ఫైల్ ఉండాలి. సో, ఎలా మరి మనం పీపీకే డౌన్లోడ్ చేసాం కదా! మరి పెమ్ ఎలా వస్తుందంటే మనకు ఒక టూల్ ఉంది దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ పుట్టిజెన్. సో, ఈ పుట్టిజెన్ అనే టూల్ ద్వారా నువ్వు పీపీకే నుంచి పెమ్‌గా కన్వర్ట్ చేయొచ్చు. అలాగే పెమ్ నుంచి పీపీకేగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. నో మ్యాటర్. సో, వి హావ్ క్రియేటెడ్ ద కీ. లేటర్ నెట్వర్క్ సెట్టింగ్స్. ఇక్కడ చూడండి క్లిక్ ఆన్ ఎడిట్. సో, నెట్వర్క్ సెట్టింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వైల్ క్రియేటింగ్ ద సర్వర్.
ఇక్కడ చూస్తే మనకి డిఫాల్ట్‌గా వీపీసీ అనేది ఉందనమాట. ఇంతవరకు మనం ఈ వీపీసీని ఎప్పుడు టచ్ చేయలే. ఓకే. మనం నంబర్ ఆఫ్ టైమ్స్ సర్వర్స్ క్రియేట్ చేస్తున్నాం గానీ, ఈ 90 డేస్‌లో ఎప్పుడు కూడా వీపీసీ అంటే ఏంటి అనేది మనం ఫోకస్ చేయలే. సో, మనకి ఏడబ్ల్యూఎస్‌లో ఒక రీజియన్‌కి డిఫాల్ట్‌గా ఒక వీపీసీ వస్తుందనమాట. ప్రతి రీజియన్‌లో ఒక డిఫాల్ట్ వీపీసీ ఉంటుంది. సో, వీపీసీ స్టాండ్స్ ఫర్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. అంటే మన ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌కి మనం క్రియేట్ చేసే ఏడబ్ల్యూఎస్ రిసోర్స్‌కి ఆ రీజియన్‌లో ఇది సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుందనమాట. మనం వీపీసీ గురించి డీటెయిల్‌గా మాట్లాడదాం గోయింగ్ ఫార్వర్డ్. దాని తర్వాత సబ్‌నెట్. సో, మనకి ముంబై రీజియన్‌లో ఉన్నాం. మనకు ముంబై రీజియన్‌లో 3 అవైలబుల్ జోన్స్ ఉన్నాయి. ఈ సర్వర్ ఏ అవైలబుల్ జోన్‌లో లాంచ్ అవ్వాలి అనేది మనం సబ్‌నెట్ ద్వారా డిసైడ్ చేస్తాం. చూడండి 1A, 1B, 1C. ఓకే. నార్మల్‌గా ముంబై యొక్క కోడ్ ఏంటి అంటే ఏపీ సౌత్ 1. సో, ఇది చూసాము అంటే అది ముంబై. ఓకే. సపోజ్ మనకి 3 అవైలబుల్ జోన్స్ ఉన్నాయి గదా! వాటిని ఎలా నేమ్ చేశారంటే ఏపీ సౌత్ 1A, సేమ్ ఏపీ సౌత్ 1B, సేమ్ 1C. ఇలా వాళ్ళు కోడ్స్ ఎనేబుల్ చేశారన్నమాట. సో, ఇప్పుడు మనం ఈ సబ్‌నెట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. మనం ఏమి సెలెక్ట్ చేసుకోకపోతే ఏడబ్ల్యూఎస్ఏ ఏదో ఒక సబ్‌నెట్‌లో లాంచ్ చేస్తది. సో, లెట్ మీ సెలెక్ట్ 1A. లేటర్ సీ హియర్ పబ్లిక్ ఐపీ కావాలా వద్దా? యెస్, నా సర్వర్‌కి పబ్లిక్ ఐపీ కావాలి. సో, లేటర్ నౌ స్క్రోల్ డౌన్. ఇక్కడ చూడండి ఇన్‌బౌండ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్. యాహ్! సో, మన సర్వర్‌లోకి ఏ ట్రాఫిక్ రావాలి అంటే ఏ రిక్వెస్ట్ రావాలి, ఏ రిక్వెస్ట్ రాకూడదు. దీన్ని సెక్యూరిటీ గ్రూప్స్ అంటాము. సో, సెక్యూరిటీ గ్రూప్స్ యాక్ట్స్ యాస్ ఏ ఫైర్‌వాల్ టు ద సర్వర్. ఫైర్‌వాల్స్ అంటే తెలుసు కదా! ఏ పోర్ట్ ఎనేబుల్ చేయాలి, ఏ పోర్ట్ ఎనేబుల్ చేయకూడదు, ఎవరు కనెక్ట్ అవ్వాలి, ఎవరు కనెక్ట్ అవ్వకూడదు. ఇవంతా కూడా మనం సెక్యూరిటీ గ్రూప్స్‌లోనే కాన్ఫిగర్ చేస్తాం. ఇక్కడ చూస్తే బై డిఫాల్ట్‌గా మనకొక పోర్ట్ నంబర్ అనేది ఎనేబుల్ అయింది. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ 22 పోర్ట్ నంబర్. యాహ్! సో, మన సర్వర్‌లో 22 పోర్ట్ నంబర్ అనేది పక్కాగా ఎనేబుల్ అయ్యి ఉండాలి బై డిఫాల్ట్. సపోజ్ ఈ 22 పోర్ట్ నంబర్ ఎనేబుల్ అవ్వకపోతే అసలు మనం ఈ సర్వర్‌లోకి లాగిన్ అవ్వలేం ఆర్ కనెక్ట్ అవ్వలేం. సో, థాట్స్ వై ఇట్ ఈస్ ఏ డిఫాల్ట్ పోర్ట్ నంబర్. ఎస్ఎస్‌హెచ్ పోర్ట్ నంబర్. నౌ నేను ఇంకొక పోర్ట్ నంబర్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అపాచీ పోర్ట్ నంబర్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో, సింపుల్‌గా యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్. సో, కస్టమ్ టీసీపీ నీ పోర్ట్ నంబర్ ఎంత 80 అండ్ సోర్స్ టైప్ నేను ఈ పోర్ట్ ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవాలి ఎనీవే అండ్ కూల్ స్టోరేజ్. సీ హియర్ స్టోరేజ్ అనేది బై డిఫాల్ట్‌గా 8 వస్తుంది. మనం 8 కన్నా తక్కువ కెపాసిటీతో సర్వర్ క్రియేట్ చేయలేం. సపోజ్ 6 ఇస్తే ఖచ్చితంగా అది స్మాలర్ అని చెప్తుంది. సో, మినిమమ్‌లో మినిమమ్ 8 జీబీ అయితే కావాలి. సో, నువ్వు ఇంకా 10 జీబీ, 15 జీబీ కావాలన్నా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 10 జీబీ ఇచ్చాము. లేటర్ మనకు కొంచెం హార్డ్ డిస్క్ కావాలన్నా సరే మనం పెంచుకోవచ్చు. నాట్ ఏ మ్యాటర్. స్క్రోల్ డౌన్. ఇక్కడ చూడండి అడ్వాన్స్ డీటెయిల్స్. యెస్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇందులో కిందకొస్తే మనకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఉంటుంది. యూజర్ డేటా. సో, యూజర్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. మన సర్వర్ క్రియేట్ అయ్యేటప్పుడే మన సర్వర్‌లో ఏదైనా ఇన్‌స్టాల్ అవ్వాలి అంటే మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. కానీ ఇక్కడ యూజర్ డేటా అనేది మనం షెల్ స్క్రిప్ట్‌లో డిఫైన్ చేయాలి. సో, సింపుల్ షెల్ స్క్రిప్ట్ రాద్దాం మనం ఇక్కడ. సో, /bin/bash దట్ ఈస్ షీబాంగ్ ఇన్ లైనక్స్ షెల్ స్క్రిప్ట్. దాని తర్వాత నేను ఏదైనా ప్యాకేజ్ అప్డేట్ చేసి ఏదైనా ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాను. నేను అపాచీని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాను. సో, నేను సుడో update లేటర్ sudo install httpd -y లేటర్ sudo service httpd స్టార్ట్. సింపుల్‌గా మనం అపాచీని ఇన్‌స్టాల్ చేసి అపాచీని స్టార్ట్ చేస్తున్నాం. చూడండి యూజర్ డేటాలో నీకు ఏదైనా ప్రీ కాన్ఫిగర్ సాఫ్ట్‌వేర్ కావాలి అంటే ఈజీగా షెల్ స్క్రిప్ట్స్ రాసి నువ్వు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
సో ఐఎమ్ గుడ్. సో లెట్ మీ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. వితిన్ సెకండ్స్‌లోనే మనకి సర్వర్ అనేది రెడీ అయిపోతుంది. సో నార్మల్ వేలో మనం సర్వర్ క్రియేట్ చేయాలి అంటే చాలా డిఫికల్టీ. కానీ క్లౌడ్ వచ్చిన తర్వాత సర్వర్స్ క్రియేట్ చేయడం ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం సో మినిట్స్ ఆఫ్ టైమ్‌లో అయిపోతుందనమాట. సో సర్వర్ ఈస్ క్రియేటెడ్. ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ వి కెన్ సీ వ్యూ ఆల్ ఇన్స్టెన్సెస్. నేను సర్వర్‌లోకి లాగిన్ అవుతాను. సర్వర్‌లోకి లాగిన్ అయ్యి నిజంగా మనకి ఆ యూజర్ డేటా అనేది వర్క్ అయిందా లేదా అని చెక్ చేద్దాం. మీన్స్ అపాచీ వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ అయిందా లేదా అని చెక్ చేద్దాం. సో ఇలా కూడా మనం చెక్ చేయొచ్చు. సింపుల్‌గా ఐపీ తీసుకొని కోలన్ సో 80 బికాజ్ మనం అపాచీ ఇన్‌స్టాల్ చేసాం. అలాగే స్టార్ట్ అవ్వమని కూడా చెప్పాం. సో మనకు అవుట్‌పుట్ వచ్చింది అంటే ఇట్ మీన్స్ ఇట్స్ వర్కింగ్ ఫైన్. చూడండి ఇట్ వర్క్స్. సర్వర్‌లోకి అసలు మనం లాగిన్ అవ్వకుండానే మనకు కావాల్సిన సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేసాము. ఆ సాఫ్ట్‌వేర్‌ని యాక్సెస్ కూడా చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనం 80 అనే పోర్ట్ నంబర్ ఎనేబుల్ చేసాం కదా! థాట్స్ వై వి ఆర్ ఏబుల్ టు యాక్సెస్. సో లేటర్ మనం ఒక్కసారి ఈసీ2 సర్వర్ యొక్క లైఫ్ సైకిల్ చూద్దాం. సో ఈసీ2 సర్వర్ లైఫ్ సైకిల్ బికాజ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన సర్వర్ లైఫ్ సైకిల్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ హియర్ సో ఏదైనా ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. ఇమేజ్‌లోకి వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి జస్ట్ సెలెక్ట్ దిస్. క్లిక్ ఆన్ హియర్. ఈ డయాగ్రామ్ చూద్దాం. సో ఫస్ట్ మనం సర్వర్ లాంచ్ చేస్తున్నామంటే విత్ హెల్ప్ ఆఫ్ ఏఎంఐ. ఏఎంఐ లేకపోతే మనం సర్వర్ అనేది లాంచ్ చేయలేం. అదైతే పక్కా. సో మీరు ఏఎంఐ యూజ్ చేసి ఎప్పుడైతే క్లిక్ ఆన్ లాంచ్ అని కొడతారో మనం అన్ని డీటెయిల్స్ ఇచ్చి లాంచ్ అని కొట్టాం కదా! సో వెంటనే అది సర్వర్ క్రియేట్ చేయదు. సో మనకి పెండింగ్ స్టేట్ ఉంటది. బికాజ్ సర్వర్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది కాబట్టి దాన్ని పెండింగ్ అని అనుకుంటుంది. ఎప్పుడైతే కొంచెం టైం అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకు సర్వర్ రన్నింగ్‌లోకొస్తది. మనం చూసాము ఆల్రెడీ. ఓకే. సర్వర్ రన్నింగ్‌లోకొచ్చిన తర్వాత మనం మల్టిపుల్ యాక్షన్స్ చేయొచ్చు. ఒకటి నువ్వు రీస్టార్ట్ చేశావనుకోండి. ఫస్ట్ సర్వర్ అనేది రీస్టార్ట్ చేశావనుకోండి. సో సింపుల్‌గా రీబూట్ అయ్యి మళ్ళీ రన్నింగ్ కండిషన్‌కే రావాలి. రన్నింగ్ స్టేట్‌కే రావాలి. సపోజ్ నువ్వు సర్వర్‌ని టెర్మినేట్ చేశావనుకోండి. సో టెర్మినేట్ చేయగానే ఇమ్మీడియేట్‌గా టెర్మినేట్ అవ్వదు. ఫస్ట్ షట్ డౌన్ అయిపోయి దాని తర్వాత టెర్మినేట్ అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సర్వర్‌ని స్టాప్ చేశావనుకోండి. సో అది ఫస్ట్ స్టాపింగ్‌లోకి వెళ్తూ అంటే నిదానంగా స్టాప్ అవుతూ ఫైనల్‌గా మనకి స్టాప్ చేసుకోవచ్చు. మళ్ళీ స్టాప్ అయిన సర్వర్‌ని నువ్వు మళ్ళీ 2 యాక్టివిటీస్ చేయొచ్చు. ఒకటి ఆ సర్వర్‌ని డిలీట్ చేయొచ్చు. మీన్స్ టెర్మినేట్ చేయొచ్చు. లేదు ఆ స్టాప్ అయిన సర్వర్‌ని నువ్వు కావాలంటే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో ఫస్ట్ పెండింగ్ స్టేట్‌కొచ్చి పెండింగ్ నుంచి రన్నింగ్‌కొస్తావు. సో దిస్ ఈస్ అ ఇంపార్టెంట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఈసీ2 సర్వర్. సో ఈ లైఫ్ సైకిల్స్ అనేది మనకి పాడుకుంటుంది, కంటైనర్‌కుంటుంది. ఓకే. సో థాట్స్ ఇట్ ఇన్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్. అలాగే కంటెంట్ నచ్చితే గనుక లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థాంక్ యూ.